భారీ వర్షాలు వరదలతో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతుంది. ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు అమెరికాలోని పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పెద్ద పెద్ద కార్లు సైతం పడవల్లా నీటిలో కొట్టుకుపోవడం వరద ఉధృతికి అద్దం పడుతుంది. పలు రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. అమెరికాలో భారీ వర్షాలు వరదల బీభత్సం కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాలలో భారీ వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్ సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్వేలు మునిగిపోయాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టిమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్లో వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది. మరోవైపు టెక్సాస్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కెర్విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్ కౌంటీ మరణాల్లో దాదాపు 1/3 మంది పిల్లలే. మెక్సికోలోని వెరాక్రూజ్లోని లా మార్టినికాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. లా మార్టినికాలో భారీ వరదలలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో కనీసం 7 గాయపడ్డారు. సబ్వే లైన్లను కూడా మూసివేశారు. తుఫాను కారణంగా అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది.